ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కానీ అనిల్ అన్న మీరు ఒక మాట ఎప్పుడు చెప్తూ ఉంటారు, రూరల్ ఆడియన్స్ నాకు మంచి పట్టు, వాళ్ళ మైండ్లో పెట్టుకొని సినిమా తీస్తానని. కానీ మీరు రూరల్ అంటున్నారు కానీ మిమ్మల్ని అర్బన్ వాళ్ళు కూడా ఎక్కువ లైక్ చేస్తారు తెలుసా. వాళ్ళ ఇంట్లో ఉండే ఎక్కువ ప్రాబ్లమ్స్ కూడా ఇవే. అంటే నేను అదే క్లాస్ అంటే అంటాం కదా, మనం టాప్ నుంచి కింద వరకు అందరికీ అర్థమయ్యేలా ఉండాలి సినిమా. అది నేను ఫస్ట్ పెట్టుకుంటాను. ఓన్లీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థమయ్యి కింద వాళ్ళకి అర్థం కాకుండా ఉండకూడదు. సో మన సినిమా తీస్తే పైన నుంచి కింద వరకు ప్రతి సెక్టర్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి, ఆ కంటెంట్ అర్థం అవ్వాలని రాస్తుంటాను. సో ఆ కేర్ పక్కా తీసుకుంటాను. అందుకే నువ్వు అన్నట్టు అక్కడంత అప్రిషియేషన్ ఉందో ఇక్కడ అంతే అప్రిషియేషన్ ఉంది. సో ఎక్కడ బ్యాలెన్స్ అవుతూ వెళ్తుంది. బట్ ఆఫ్ స్క్రీన్ డైరెక్టర్ అంటే మిమ్మల్ని చూస్తే హీరో మెటీరియల్ లా కనపడతారు అనమాట. మీ డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, లేకపోతే మీ స్టైల్ కావచ్చు, ఎక్కడ కొంచెం వైట్ హెయిర్ కనిపించకుండా షూ కావచ్చు, వాచెస్ కావచ్చు, గాగుల్స్ కావచ్చు. అసలు చెప్పాలంటే ఇప్పుడున్న స్టార్ హీరోస్కి తగ్గిపోకుండా మెయింటైన్ చేస్తారు. అది ఇష్టమా, లేకపోతే అలా ఉంటేనే వాల్యూ ఉంటుంది సొసైటీలో, మనం కింద నుంచి వచ్చాం కాబట్టి ఇలానే మెయింటైన్ చేయాలని ఒకటి ఉంటుంది మైండ్లో? అదేం లేదు, నేను చిన్నప్పటి నుంచి అలాగే ఉండేవాడిని. మేము లోయర్ మిడిల్ క్లాస్. మా ఫాదర్ నాకు మంచి మంచి షూస్ తెచ్చేవాడు, మంచి మంచి బట్టలు తెచ్చేవాడు. అక్కడ కాంప్రమైజ్ అయ్యాడు కాదు నా బట్టల విషయంలో. నేను ఏదైనా స్కూల్ యానివర్సరీస్ ఉంటే, డాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటే కాస్ట్లీ అన్ని తెచ్చి వేయించేవాళ్ళు. సో చిన్నప్పటి నుంచి కొద్దిగా ఆ డ్రెస్ పిచ్చి, బట్టలు పిచ్చి, కొద్దిగా అందంగా కనపడాలని ఒక ఇది ఉంది నాకు. అది బై నేచర్ వైజ్ ఐ వాంట్ టు షోకేస్ మై సెల్ఫ్, ఐ వాంట్ టు ప్రజెంట్ మై సెల్ఫ్ లైక్ ఎస్ అనే ఒక కాన్ఫిడెంట్ గా నన్ను నేను ప్రజెంట్ చేస్తాను. చిన్నప్పటి నుంచి ఉంది. సో ఇండస్ట్రీకి వచ్చాక కూడా అందుకే ఐ ట్రై టు ఆల్వేస్. ఈ మధ్య ఏంటంటే కొద్దిగా టీవీ షోస్ ఎక్కువ చేయడం వల్ల ఇంకొద్దిగా ఎక్కువ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అంతేగాని నేనేదో పెద్ద హీరోలకి ఇది అనే ఫీలింగ్ నాకు ఎప్పుడు రాదు. నాకు ఆ ఫీలింగ్ కూడా లేదు. బట్ డెఫినెట్ గా హీరోస్ అయితే అడుగుతారు కదా, అంటే అడగరు. అంటే వాళ్ళు కూడా ఈ రోజు రేపు అందరూ చాలా బ్రాడ్గా థింక్ చేస్తారు. సో ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ లైఫ్ స్టైల్ కదా. సో ఇలా ఉండటం వల్ల వాళ్ళకేమి ఇబ్బంది ఏమి ఉండదు. బట్ దే నవ్వుతారు. ఇప్పుడు మహేష్ గారు ఉన్నప్పుడు జోక్లు వేస్తుంటారు అప్పుడప్పుడు, ఏంటి మీరే చేస్తారా ఏంటి గెటప్లు అని చెప్పి అలా కామెడీ చేస్తుంటారు. ఇట్స్ ఫర్ ఫన్ లాగా. సో అంతే, అంటే వాళ్ళు కూడా దాన్ని పాజిటివ్గా తీసుకొని నాకున్న యాక్సెస్లో, ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనకి ఎంత బిజీగా డైరెక్ట్గా ఉండి అలా అటు వెళ్ళిపోయి అట్లా ఆ యాంగిల్ నాకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి ప్రజెంటింగ్ మై సెల్ఫ్ ఎవరికైనా కూడా మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవడం అనేది కూడా ఒక టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అది మన ఆడియన్స్కి మనం చూపించేటువంటి ఒక ఇది, ఎస్ నేను ఇంత ఇదిగా ఇలా ఉంటాను అనేది మన కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళకి తెలుస్తుంటుంది. టాప్ మోస్ట్ డైరెక్టర్ అన్న ఫీలింగ్ ఉంటుందా, లేకపోతే ఓకే నా జాబ్ నేను చేస్తున్నాను యాజ్ ఎ డైరెక్టర్గా, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, మంచి సినిమా తీయాలి, హిట్ తీయాలి, అందుకని బయట మాట్లాడుకునే దాన్ని కొంచెం తలకెక్కించుకుంటారు అసలు మీరు? రెండోదే, మన పని మనం చేయటం, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్గా మన బాధ్యతను నిర్వర్తించడం, సినిమాని జాగ్రత్తగా ప్రొడ్యూసర్గా అందించి మళ్ళీ ఇంకో ఆడియన్స్ చేత మళ్ళీ శభాష్ అనిపించుకొని ఇంకో కథకు మూవ్ అయిపోయి ఇంకో జర్నీ స్టార్ట్ చేయటం. అంతేగాని ఆ తలకి ఎక్కించుకోవడం అనేది ఇంకొక 3-4 హిట్లు వచ్చినా, ఇంకొక 5-6 హిట్లు వచ్చినా, ఇంకొక 10 వచ్చినా రాదు. అంటే ఎందుకు అడిగానంటే నిజంగా నేను టాప్ మోస్ట్ డైరెక్టర్ని, ప్రెసెంట్ నేనే కదా లీడింగ్లో ఉన్నాను. 2019లో ఐ థింక్ సాక్షి ఎక్సలెన్స్ అవార్డు కూడా తీసుకున్నారు మీరు టాప్ డైరెక్టర్ అని కూడా. ఒకవేళ అది అనుకోని ఉంటే మీరు టీవీ షోలకి జడ్జిగా వెళ్ళరు అనేది బయట క్వశ్చన్ కొంచెం చాలా మందికి కూడా. ఏంటి ఏదైనా రీజన్ ఉందా అక్కడికి వెళ్ళి? ఇది అంటే కరెక్ట్ క్వశ్చన్ నువ్వు అడిగింది. యాక్చువల్గా ఇప్పుడు యాజ్ పర్ మై సక్సెస్ స్ట్రీక్ కానీ, యాజ్ పర్ నేనున్న పరిస్థితులు కానీ, అక్కడికి వెళ్ళి టీవీ షోస్లో కూర్చొని జడ్జిగా చేయటం రీజనబుల్గా ఉంటుంది, రెస్పెక్టబుల్గా ఉంటుంది. కానీ జడ్జిగా కూడా చేయట్లేదు నేను. అల్లరల్లరి చేస్తున్నాను, గోలగోలు చేస్తున్నాను, జోకులు వేస్తున్నాను, ఇమిటేట్ చేస్తాను, మిమిక్రీ చేస్తున్నాను, డాన్స్లు వేస్తాను, గందరగోళం చేస్తాను. సో దట్ ఈస్ ద డిస్కషన్ పాయింట్. వై లైక్ దట్ అంటే నేను ఎక్కడికి వెళ్ళినా నాలా ఉండడానికి ఇష్టపడతా. సో దట్ ఈస్ మీ. నేను ఒక టీవీ షోకి వెళ్ళాలంటే ఐ హ్యావ్ టు గివ్ 100% దేర్. అక్కడ నేను ఏం చేయాలి అది చేయాలి. అంతేగా నేను బయట లేనిది తెచ్చుకొని నేను అక్కడ ఉంటే నాకే నచ్చదు. సో అట్లా బేసిక్గా నేచర్ వైజ్ నేను అంతే. అందుకే నేను అడగగానే నాకు ఫస్ట్ నచ్చింది ఏంటంటే అది పిల్లల షో. సో పిల్లల షో అనేసరికి నేను కనెక్ట్ అయిపోయాను. సో బాగుంటుంది అని చెప్పాను, వెళ్ళిపోయాను. వాళ్ళల్లో ఒకటిగా కలిసిపోయాను, వాళ్ళ మనిషిలాగా పనిచేశాను. అక్కడికి వెళ్ళారు, గెటప్లు వేయమంటే గెటప్లు వేసాను, కాస్ట్యూమ్స్ వేసాను, ఇమిటేట్ చేయమంటే ఇమిటేట్ చేశాను, డాన్స్ చేశాను, మిమిక్రీలు చేశాను, వాట్ నాట్ అన్నీ చేశాను. మై ఓన్లీ మోటో ఈజ్ వేర్ ఎవర్ యూ గెట్ ద ఛాన్స్ టు ఎంటర్టైన్ ద పీపుల్, వెదర్ ఇట్స్ టీవీ ఆర్ సినిమా, గో అండ్ డూ దట్. సో నీ వల్ల ఒక వారంలో ఒక రోజు ఇంట్లో కూర్చున్న అందరూ సరదాగా కాసేపు నవ్వుకుంటారు, కాసేపు రిలీఫ్ అవుతారంటే గో ఫర్ ఇట్, చెయ్యి.
అండ్ తప్పేంటి Exactly. అనేది నా ఫీలింగ్. సో దానివల్ల నాకు చాలా పాజిటివ్గానే అయ్యింది అది. నేను ఈ సినిమా సక్సెస్ టూర్కి వెళ్ళినప్పుడు చాలామంది దే ఆర్ మెన్షనింగ్ Hmm. మిమ్మల్ని టీవీలో కూడా చూస్తున్నాం బాబు, చాలా బాగా చేస్తున్నారు అనేది. సో దట్స్ ఫెయిర్ ఎనఫ్. యా, మనం చేసిన దానికి వాళ్ళు దానికి కనెక్ట్ అవుతున్నారు. సో మనం వాళ్ళని రీచ్ అవ్వగలుగుతున్నాం. అవును. సో బిగ్ స్క్రీన్ మీద కొన్ని మనం రీచ్ అవ్వలేని స్మాల్ స్క్రీన్ ద్వారా రీచ్ రీచ్ అవ్వచ్చు. అవుతాం అండ్ మన ఆడియన్స్ కైండ్ ఆఫ్ ది షోస్. సో వాళ్ళకి మనం ఎంగేజ్ చేస్తున్నట్టు ఉంటుంది. సో దట్స్ వన్ కైండ్ ఆఫ్ నాట్ ఏదో పర్సనల్ పని మీద అని కాదు కానీ ఐ లైక్ ఇట్. నాకు అది చేయాలనిపించింది. ఓకే. థరోగా ఎంజాయ్ చేస్తూ హానెస్ట్గా వాళ్ళని ఎంటర్టైన్ చేద్దామని చేశాను. ఇట్ వర్క్డ్. ఓకే. విజ్ఞాన్ వడ్లమూడిలో కూడా ఇలానే ఉండేవాళ్ళ, అంతే ఫుల్ ఫన్. అంతే, ఎప్పుడు ఇంతే. కానీ రత్తయ్య గారు చాలా స్ట్రిక్ట్ కదా. రత్తయ్య గారి దగ్గరికి యాక్సెస్లోకి వెళ్ళంగా మనం తప్పించుకుని వెళ్ళిపోతాంగా, ఓకే. దొరకంగా మనం అక్కడ. సో ఆయన్ని చాలా కలిసిన సందర్భం ఒకటో రెండో కాలేజీలో చదువుకున్న రోజుల్లో. ఓకే. ఆ విజ్ఞాన్ మహోత్సవ్లో అవార్డు తీసుకున్నప్పుడు కలిశాను. ఇంకొక 2-3 సార్లు సక్సెస్ అయ్యాక కలిశాను చాలాసార్లు. ఓకే. అండ్ అప్పుడున్న టైంలో ఆయన చైర్మన్ కదా, అందరిలో పేరున వచ్చి ప్రతి స్టూడెంట్ని కలవలేరు కదా. బాగా చదివి ఉంటే మేబీ అలా కలిసి ఉండేవాడిని. నేను అలా కలవలేదు, బాగా యాక్ట్ చేసి వాళ్ళ విజ్ఞాన్ మహోత్సవ్ అనే దాంట్లో ఒక కల్చరల్ దాంట్లో బాగా పెర్ఫామ్ చేసి కలిసాను ఆయన్ని. ఓకే. సో దేర్ మై కెరియర్ గాట్ స్టార్టెడ్ అనుకోవచ్చు. సో నౌ ఐఎమ్ హియర్. సో విజ్ఞాన్లో చదువుకుంది కేటీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ మీరు. చాలా ఒక ఆయన పెద్ద హీరో, ఒక ఆయన పెద్ద డైరెక్టర్, ఒక ఆయన పెద్ద పొలిటీషియన్ అయిపోయారు. విజ్ఞాన్.